రాష్ట్రాల్లో సాగుతున్న వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైనది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరకు 5-6 నెలల వయసులో ఉంది. ఈ దశలో కొరడా తెగుళ్లు, పసుపు ఆకు తెగుళ్ల వల్ల తీవ్రంగా నష్టం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక విస్తీర్ణంలో సాగవుతున్న వాణిజ్య పంట చెరకు. 12 నెలల పాటు కొనసాగే ఈ దీర్ఘకాలపు పంటను కొంతమేర వర్షాధారంగానూ అధిక శాతం నీటిపారుదల కింద సాగు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దిగుబడిలో మనం చాలా వెనకబడి ఉన్నాం. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని రైతులు ఎకరాకు 20 నుండి 25 టన్నుల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు. చీడపీడలు ఆశించినప్పుడు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చెరకును శిలీంధ్రపు తెగుళ్లైన కొరడా తెగులు, వైరస్ వల్ల వచ్చే పసుపాకు తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. ఈ తెగుళ్ళ లక్షణాలు కానీ మనం చూసినట్టయితే గడ అనేది ఏంటంటే మనకి విపరీతంగా మామూలుగా ఆరోగ్యంగా మనకి ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ సడన్గా ఒక్కసారిగా మనకి గడ చివరి నుంచి మనకి నల్లటి కొరడాలు లాంటి ఇవి రావడం జరుగుతుంది. కొరడా పైన ఏంటంటే చూసినట్టయితే మనకి ఒక తెలుపు రంగు పల్చటి పేపర్ లాంటిది మనకి చుట్టుకొని బయటికి రావడం జరుగుతుంది. ఆ పేపర్, ఆ పొర అనేది ఏంటంటే ఒక 2-3 రోజుల్లోనే మనకి అది చిట్లిపోయి దాని నుంచి మనకి కోట్ల కొద్ది శిలీంధ్ర బీజాలు, నల్లని శిలీంధ్ర బీజాలు అనేవి గాలిలోకి వెదజాలు పట్టడం కానీ లేదా నేల మీద పట్టడం అనేది జరుగుతుంది. గాలి వేగాన్ని బట్టి ఆ శిలీంధ్ర బీజాలు అనేవి ఏంటంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు కానీ అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అవి వ్యాపించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ శిలీంధ్ర బీజాలు నేలలో పడినప్పుడు ఏంటంటే మనకి నీటి ద్వారా కూడా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసినట్టయితే ఈ కొరడా తెగులు ఆశించినటువంటి మొక్కలు కానీ మనం గడల నుంచి ఏంటంటే మనకి మిల్లబుల్ కేర్స్ అనేవి బాగా తగ్గిపోయి దాంట్లో ఉన్నటువంటి రసనాన్యత కానీ లేదా పంచదార శాతం అనేది బాగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కొరడా తెగులు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం తెగులు సోకినటువంటి గడల నుంచి మనం ఏంటంటే ఎప్పుడు కూడా విత్తనంగా వాటిని మనం ముచ్చలుగా వాడకూడదు. తర్వాత విత్తనం ముచ్చలుగా వాడాలనుకుంటే దాన్ని ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపినటువంటి ద్రావణంలో మనం అరగంట సేపు ఈ ముచ్చల్ని మనం నానబెట్టుకొని నాటుకున్నట్టయితే శిలీంధ్ర ఈ బీజాలన్నీ కూడా చనిపోవడం వల్ల మనకి తెగులు అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. అదేవిధంగా కార్సీ తోటల్లో కూడా మనం ఈ తోట నరికిన వెంటనే 1 లేదా 2-3 రోజుల్లో మనం ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కానీ లేదంటే హెక్సాకోనజోల్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం కానీ వాటి మీద పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ మందుని మళ్ళీ మొదటిసారి పిచికారీ చేసిన తర్వాత మళ్ళీ నెల రోజులకి రెండోసారి కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కొరడా తెగులను దాదాపుగా మనం తగ్గించుకోవచ్చు. పసుపు ఆకు తెగులును ఆంగ్లంలో ఎల్లో లీఫ్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ తెగులు వైరస్ వలన సోకుతుంది. 2006 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా కనిపించిన ఈ తెగులు 2012, 2013 వరకు చెరకు సాగు చేసే ప్రాంతాలకు మొత్తం విస్తరించింది. చెరకు నాటిన 7 నుండి 8 నెలల్లో ఈ తెగులు లక్షణాలు కనబడుతాయి. సడన్ గా ఎప్పుడైతే మనకి అధిక వర్షాలు పడి వెంటనే మనకి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ తెగులు లక్షణాలు అనేవి మనకి బయటపడటం అనేది జరుగుతుంది. అప్పుడు కానీ మనం చూసినట్టయితే పైన ఉన్నటువంటి 3-4 ఆకులలో కానీ చూసినట్టయితే వాటి ఆకుల యొక్క వెనక ఉన్నటువంటి మధ్య అనేది ముందుగా పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. ఈ పసుపు రంగు అనేది మనకి క్రమేపీ పక్కలకి వ్యాపించి తర్వాత ఆకుల యొక్క చివర్లో నుంచి క్రింద వైపుకి ఆకులన్నీ కూడా మనకి ఎండిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఆకులు ఎండటం జరుగుతుందో పైన ఉన్నటువంటి 8 నుంచి 10 ఆకులన్నీ కూడా అవన్నీ కూడా స్ట్రైట్గా నిటారుగా మనకి నిలబడి ఫ్యాన్ లాగా మనకి కనిపించడం జరుగుతుంది. తర్వాత ఇలాంటి గడలు కానీ మనం చూసినట్టయితే ఆ గడలు కానీ అన్నీ కూడా సన్నగా మారిపోవటం కానీ లేకపోతే గడలో ఉన్నటువంటి పంచదార శాతం అనేది బాగా తగ్గిపోవటం కానీ లేకపోతే దిగుబడులు అన్నీ కూడా మనకి బాగా తగ్గిపోవడం జరుగుతుంది. దిగుబడిలో దాదాపుగా 37% వరకు ఈ రసనాన్యత అనేది ఏంటంటే 17 నుంచి 18% వరకు కూడా మనకి రసనాన్యత అనేది బాగా తగ్గిపోవడం అనేది మనం గమనించడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈ తెగులు యొక్క వ్యాప్తి కానీ మనం చూసినట్టయితే సాధారణంగా కార్సీ తోటల్లో అయితే మనకి తెగులు సోకినటువంటి మొక్కల తోటల నుంచి మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొత్త తోటలకు అయితే మనం తెగులు సోకినటువంటి తోటల నుంచి మనం సేకరించినటువంటి విత్తనాన్ని కానీ మనం దాన్ని కానీ విత్తనంగా వాడినప్పుడు విత్తనపు ముచ్చుల ద్వారా కూడా ఈ వైరస్ అనేది మనకి వ్యాప్తి అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రసం పీల్చే పురుగుల ద్వారా కూడా ఏంటంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వైరస్ తెగులు అనేది మనకి వ్యాప్తి
వ్యాప్తి జరుగుతూ ఉంటుంది. తెగుళ్ళ లక్షణాలు అనేవి ఏంటంటే మనం తోట చివరి వరుసల్లోనే ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. తర్వాత నెమ్మదిగా లోపలికి ఈ తెగులు అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. కాబట్టి అంటే మనం యాజమాన్య పద్ధతులు చేపట్టేటప్పుడు అంటే ముందుగా మనం కనీసం చెరుకు బయట ఉన్నటువంటి 2-3 వరుసలకైనా కానీ మనం కానీ మోనోక్రోటోఫాస్ కానీ లేకపోతే డైమిథోయేట్ లాంటి మందులు కానీ మనం పిచికారి చేసుకున్నట్టయితే ముందుగా వచ్చేటువంటి ఈ పేనుబంక పురుగును కొంతవరకు మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది.